గొంతులు ఎండిపోతున్నాయి, పంటలు ఎండిపోతున్నాయి. దక్షిణ తెలంగాణని మీరు కావాలని నిర్లక్ష్యం చేసి కాళేశ్వరం కట్టాల్సిన అవసరం ఏంటి అన్న ఈ ప్రశ్నకు మీ సమాధానం ఏంటి? కాళేశ్వరం అనేది ఒక గొప్ప ఉద్దేశంతో, ఒప్పుకుంటాం, ఒక గొప్ప ఉద్దేశంతో ఎందుకు అంటే ఇవాళ కృష్ణా జలాల్లో, కృష్ణా నదిలో కొంచెం జలాల లభ్యత తక్కువ, వర్షాపాతం తక్కువ ఉండేటువంటి ప్రాంతం కాబట్టి తక్కువ, కానీ అవసరాలు ఎక్కువ ఉన్నటువంటిదేమో కృష్ణా బేసిన్లో ఉన్నది. ఎందుకు అంటే హైదరాబాద్ అనేది ఎప్పటికి కూడా కాస్మోపాలిటన్ సిటీ. హైదరాబాద్లో సాగునీటి అవసరాల కంటే కూడా తాగునీటి అవసరాలు, పారిశ్రామిక అవసరాలు, ఇతర అవసరము దీని నుంచే తీసుకురావాల్సి ఉంటుంది. లోడ్ ఎక్కువ ఉంటుంది, కోట్ల మంది ప్రజలు ఆధారపడేటటువంటి ప్రాంతం కాబట్టి ఏంటంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని లోడ్ తగ్గించగలిగినట్టయితే, ఎందుకంటే అక్కడేమో మనకు గోదావరిలో లభ్యత ఉన్నది, నీరు పుష్కలంగా ఉన్నది, వివాదాలు తక్కువగా ఉన్నాయి. ఎందుకు మళ్ళీ ఇంకోటి అదంతా కూడా మన స్వాధీనంలో ఉన్నటువంటి ప్రాంతము, అది ఆంధ్రాతో ఇక్కడ లేదు, మన స్వాధీనం ఉంది కాబట్టి అక్కడి ప్రాజెక్టు ఉన్నటువంటి నీటిని కనుక పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే అటు గోదావరి అవసరాలతో పాటు తెలంగాణలో భాగం కాబట్టి, హైదరాబాద్ కూడా కామన్ ప్లేస్ కాబట్టి, అట్లనే హైదరాబాదు మిగతా నల్లగొండలో ఒక భాగము, వరంగల్లో ఒక భాగము, కృష్ణాలో అది మన ఖమ్మం జిల్లాలో ఒక భాగాన్ని ఉపయోగించుకున్నట్లయితే, ఈ గోదావరి జలాలు తీసుకొచ్చినట్లయితే కృష్ణా మీద ఒత్తిడి తగ్గుతుంది అనేటువంటి ఉద్దేశంతో కృష్ణా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది టేకప్ చేయడం జరిగింది. టేకప్ చేసి అదే, ఎందుకంటే అది అక్కడ సమస్య లేదు, ఎందుకంటే అది కాళేశ్వరం మొదలైన వెంటనే, అది దాన్ని ప్రారంభించిన వెంటనే దానికి సంబంధించి చిన్న బేస్ చనిపోకుండా కేసీఆర్ గారే స్వయంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి కూర్చొని వెంటనే ఒక ఒప్పందాన్ని చేసుకొని పని ప్రారంభించి చేయటం జరిగింది, దాన్ని తీసుకురావడం జరిగింది. ఇవాళ ఆ జలాలు, కాళేశ్వరం జలాలు అనేది లభ్యత పుష్కలంగా ఉంది అక్కడ. వాటర్ మళ్ళీ సంవత్సరం పొడుగున వాటర్ అవైలబిలిటీ ఉంటుంది గోదావరి నదిలో. కృష్ణా నదిలో ఏమో వర్షాలు వచ్చినప్పుడు మాత్రమే వాటర్ అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వివాదాలు అటు, ఎందుకంటే కృష్ణానది పొడవునా మొత్తం కూడా తెలంగాణలో మొదలైనటువంటి దగ్గర నుంచి మొదలుకుంటే చివరి పులిచింతల వరకు, జూరాలను మొదలుకొని పులిచింతల వరకు మొత్తం కూడా ఏంటంటే వర్టికల్గా తెలంగాణకు రైట్కేమో తెలంగాణ ఉంటుంది, లెఫ్ట్కేమో ఒక శ్రీశైలం వరకు కృష్ణగా మన రాయలసీమ ఉంటుంది, ఆ కొంచెం కిందికి వచ్చిన తర్వాత ఆంధ్ర ప్రాంతం ఉంటుంది. వర్టికల్ డివిజన్ ఉంటుంది ప్రతి దగ్గర ఉంటుంది. అది వాళ్ళది రైట్, మంది లెఫ్ట్. అట్లా ఆ కారణంగా ఏంటంటే ఇది కనుక ఈ గోదావరి జలాన్ని ఇటు తీసుకొస్తే బాగుంటుంది అన్నది, తీసుకొస్తే లోడ్ తగ్గుతుందో తీసుకొచ్చి దాన్ని చేసి సేమ్ టైంలో ఇక్కడ ఉన్నటువంటి పాలమూరు ఎత్తిపోతల, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులు ఇవాళ 60 to 70% పూర్తయినాయి. పూర్తిగా ఎకరాలకు పొలాలకు నీళ్లు అన్నది కాదు ప్రధానం, వాళ్ళ ఆ ప్రాజెక్టు ఇవాళ పాలమూరు ఎత్తిపోతలో చూడండి 60 to 70% ఇప్పటికీ మ్యాక్సిమం పూర్తయింది. అక్కడ డిస్ట్రిబ్యూషన్ చెప్తాను. డిండి ఎత్తిపోతలో ఉంది. డిండి, నేను ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాడిని. డిండి అనేది ప్రధానంగా, డిండి ఎత్తిపోతల ప్రాజెక్ట్ అనేది ప్రధానంగా దేవరకొండ, మునుగోడు, పార్ట్ ఆఫ్ కలవకుర్తి, పార్ట్ ఆఫ్ కొంత చిన్న పార్ట్ అచ్చంపేట కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి ప్రాంతం. ఇది చూస్తే తెలుస్తుంది కదా అక్కడ పనులు చేసిందా చేయలేదా. ఊరికి హైదరాబాద్లో కూర్చోనో ఎక్కడ కూర్చోనో రాజకీయాల కోసం మాట్లాడటం కోసం మాట్లాడితే తెలియదు, అక్కడికి వెళ్ళి ఫీల్డ్కి వెళ్తే తెలుస్తుంది. ఇప్పుడు కూడా నేను ఆ ప్రాంతంలో తిరిగి వస్తున్నాను. నేను ఇప్పుడు ఈ క్షణాన్ని అక్కడి నుంచి నేరుగా తిరిగి వస్తున్నాను. మాట్లాడటానికి హైదరాబాద్లో కూర్చొని మేధావులుగా చాలామంది మాట్లాడుతున్నారు, చూస్తున్నా. తెలియనటువంటి వాళ్ళు కూడా ఏదో వచ్చినటువంటి సమాచారాన్ని, వాళ్ళకు దొరికిన సమాచారమే బ్రహ్మాండమైనటువంటి వాస్తవం అన్నట్టుగా మాట్లాడేటటువంటి వాళ్ళు ఇవాళ ఉన్నారు. దాన్ని కాదండి, కానీ ప్రాక్టికల్ ట్రూత్, వాస్తవం అనేది ఒకటి ఉంటుంది. ఆ వాస్తవం పోయి చూస్తే తెలుస్తుంది. ఇవాళ అదే డిండి ఎత్తిపోతలో ఉన్నటువంటి కిష్టరాంపల్లి రిజర్వాయర్ కానీ, మీకు ఇది మన చర్లగూడెం రిజర్వాయర్ కానీ, శివనగూడెము, ఇంకా పై అవన్నీ పేర్లు ప్రతి రిజర్వాయర్ 30 TMCలకు సంబంధించినటువంటి దాదాపు 60% 70% వరకు. ఇవాళ నేను చెప్తున్నాను, అబద్ధమైతే చెప్పమని చెప్పండి. ఇవాళ ప్రాజెక్టు, ఇవాళ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే కదా ఇవాళ చర్లగూడెం రిజర్వాయర్ పెద్దది, 12 TMC కెపాసిటీతో జరుగుతున్నటువంటి డిండి ఎత్తిపోతలో పెద్ద రిజర్వాయరు చర్లగూడెం రిజర్వాయరు. ఆయన కంపెనీ రాఘవ్ కన్స్ట్రక్షన్సే కదా పని ఎప్పుడు మొదలైంది, ఎంతవరకు వచ్చింది, కాలేదా? అబద్ధమా? ఎన్ని అవంతరాలు వచ్చినాయి, ఆ అవంతరాలు అన్నిటిని కూడా
అధిగమించి పరిష్కరించి లీగల్ ఇష్యూస్ కానీ న్యాయపరమైనటువంటి సమస్యలు కానీ రకరకాల ఇష్యూస్ని మీకుండేటువంటి సెంటిమెంటల్ ఇష్యూస్ తర్వాత మిగతా ఇష్యూస్ని లోకల్గా R&R ఇటువంటి అన్ని ఇష్యూస్ని కూడా ఓవర్కమ్ చేసి వాళ్ళ దాదాపు 60 to 70% వాళ్ళ వరకు కంప్లీట్ చేసి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కెనాల్స్ దానికి సంబంధించినటువంటి చేయాల్సినటువంటి పని మిగతా బంచ్ ఉన్నది. ఎస్ అయితే ఆ ప్రయారిటీ కింద ఉంది. మీరు SLBC అంటున్నారు. SLBC 1 కిలోమీటర్ అని అబద్ధం అండి. 1 కిలోమీటర్ కాదు, 11 కిలోమీటర్లని 11 చిల్లర కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 11 పాయింట్ చేంజ్ కిలోమీటర్లని ఈ 9.5 ఏళ్ల కాలంలో పూర్తి చేసినటువంటిది. అన్ని అబద్ధాలే, అన్ని అబద్ధం చెప్పడం. నేను అడుగుతున్నా SLBC గురించి మాట్లాడే అర్హత, నైతిక అర్హత కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదు. ఆ ప్రాంతం SLBC ఇప్పుడండి SLBC మొదలైంది. ఇవాళ SLBC అదే SRBC ఎందుకు పూర్తయింది, SLBC ఎందుకు పూర్తి కాలే? 85లో మొదలైనటువంటి SLBC ఇవాళటికి ఎవరి శాపం అది? SLBC ఎవరి శాపం, ఎవరి బాధ్యత? ఎవరి బాధ్యత రాహిత్యం? మీరే కదా అధికారం ఇంతకాలం 85 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరండి? మీరు కాదా? మీ ప్రభుత్వాలు కాదా? అందులో 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కదా. 89 నుంచి 95 వరకు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. మళ్ళీ 2004 నుంచి 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఒక్క SLBCని పూర్తి చేయలే. ఎప్పటి నుంచో ఉన్నటువంటిది 85లో మొదలైనటువంటిది. ఎంతోమంది 4 ముఖ్యమంత్రులు 4 సార్లు శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్ట్ SLBC. 94లో 1994లో SLBCని 4వసారి శంకుస్థాపన చేయడానికి అప్పటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు బ్రహ్మాండం గొప్పగా పోతే అక్కడ రైతాంగం ప్రజలు తిరగబడ్డారు. వచ్చిన హెలికాప్టర్లో వచ్చినటువంటి ముఖ్యమంత్రి అదే హెలికాప్టర్లో తిరిగి శంకుస్థాపన చేయకుండా పంపించిండ్రు. ఆ ఫైరింగ్లో 3 రైతులు చనిపోయినరు తప్ప భయపడలేదు ఈ వీళ్ళ దౌర్జన్యానికి. అయినా రైతులు పోరాడి ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 487 మంది నామినేషన్లు వేసి ఈ ప్రభుత్వం మొండి వైఖరి, వీళ్ళ మూర్ఖపు వైఖరిని నిరసన వ్యక్తం చేసినా కూడా ఆ SLBC ప్రాజెక్టుని తట్టెడు మట్టిది అన్నటువంటి వాళ్ళు మీరు ఇవాళ SLBC గురించి మాట్లాడుతున్నారు. ఇలా SLBC నిజంగా ఆ రోజే ఉంటే ఎందుకు ఇవాళ నల్లగొండకు ఆ కర్మ పట్టింది? నల్లగొండకు ఫ్లోరైడు, కరువు, శాపం ఎవరి కారణం? మీరు కాదా? మీది కాదా బాధ్యత? ఆ బాధ్యతను పక్కకు పెట్టి వాళ్ళ మీ బాధ్యతని విస్మరించి అధికారంలో ఉన్న మీరే మంత్రులు, మీరే ఎమ్మెల్యేలు, మీరే ఎంపీలు, మీరే ముఖ్యమంత్రులు అదంతా వదిలేసి అదంతా అయిపోయిందట. అసలు ఇక తెలంగాణనే ఇంక ఏమీ లేదు. 2014 మొదలైన అన్నిటికీ కారణం కేసీఆర్ గారే అన్నట్టు మాట్లాడుతున్నారు. 70 ఏళ్లుగా మీరు చేసినటువంటి నిర్వాకం, ప్రజలు పోసుకున్నటువంటి, ప్రజల ఊసురు తీసినటువంటి వాళ్ళు మీరు, ప్రజలకు విషం నీళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు మీరు, వలసల బాధలు అప్పచెప్పినటువంటి వాళ్ళు మీరు మర్చిపోతారు అనుకుంటున్నారా? ఆ గోసను అనుభవించినటువంటి వాళ్ళం కాదా? దానికోసం మేము దశాబ్దాలుగా పోరాటం చేసినటువంటి వాళ్ళం. ఊరికే ఇవాళ మీరేదో అధికారం ఉంది కదా అని దబాయించంగానే ఏదో భయపడతారు ఇంకేదో అని చెప్పేసి అంటే తెలియనటువంటి వాళ్ళు నమ్ముతుండొచ్చు మీ మాటల్ని. చరిత్ర తెలియనటువంటి వాళ్ళు మీ మోసపూరిత మాటలు, మీరు చేసినటువంటి అరాచకాల్ని తెలియనటువంటి వాళ్ళు ఇవాళ నమ్ముతారేమో. కానీ వాస్తవము తెలిసినటువంటి ఈ నల్లగొండ కానీ పాలమూరు రంగారెడ్డి ఈ ప్రజలు నష్టపోయినటువంటి వాళ్ళు మాత్రం తెలియరు. ఇవాళ అది కేసీఆర్ గారు 2001లో పార్టీ పెట్టిన రోజే వెంటనే ముఖ్యంగా ఈ ప్రాంతంలో కృష్ణా బేసిన్లో జరుగుతున్నటువంటి సాగునీటి గోసని, రైతాంగం పడుతున్నటువంటి కష్టాలని, దుఃఖాన్ని అర్థం చేసుకొని ఒక పార్టీ అధ్యక్షుడిగా అలంపూర్ నుంచి అక్కడి వరకు పులిచింతల వరకు హుజూర్ నగర్ వరకు 40 రోజుల పాటు యాత్ర చేసినటువంటి వాడు. పాదయాత్రలు చేసి యాత్ర చేసి తెలంగాణకు నీటికి జరుగుతున్నట్టు అన్యాయాన్ని గురించి ఎలిగెత్తి చాటి పార్టీల మెడలు వంచినటువంటి వాడు.